రైట్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కర్నూలు దేవరగుట్ట బన్నీ ఉత్సవానికి జనం భారీగా చేరుకుంటున్నారు. ఇక ఆటోలు, స్కూటర్లు, కార్, జీప్ అనేక వాహనాల్లో వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అనేక మంది కుటుంబ సభ్యులతో, స్నేహితులతో దేవరగట్టు చేరుకొని మాలమల్లేశ్వర జైత్ర యాత్రను తిలకించి పులకించిపోతారు. ఇక ఉత్సవం సందర్భంగా కొందరికి తలకు, చేతులకు, కాళ్లకు రక్త గాయాలు కావడం జరుగుతుంది. పరమేశ్వరుడి బండారం రాసుకుంటే గాయాలు పోతాయని భక్తుల అపార నమ్మకం. ఇక జైత్ర యాత్ర నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. దేవరగట్టుపై ఈ రోజు రాత్రి జరిగే బందోత్సవానికి అయితే అత్యధిక సంఖ్యలో ప్రజలు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్ చూడవచ్చు, ఈ దారి గుండానే ఆ దేవరగట్టుకు చాలామంది అంటే వాహనాల్లో, స్కూటర్లో ఇలా చేరుకుంటారు. అదేవిధంగా కార్లు ఇలా రకరకాలుగా అక్కడికి వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ యువకులు ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. బాబు ఎక్కడికి వెళ్తున్నారు? దేవరగట్టుకి. ఓకే, సంబరానికా? నైట్ ఎట్లా జరుగుతుంది? బాగా జరుగుతుంది. ఎప్పుడు పోతుంటావా? ఎప్పుడు ప్రతి ఏడు పోతూనే ఉంటాం. బన్నీ పోతుంటావా? ప్రతి ఏడు వెళ్తూనే ఉంటాం. బన్నీ ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. ఓకే ఓకే, పాల్గొంటావా దాంట్లో బన్నీ ఉత్సవం? బాబు నీ పేరేంటి? కార్తిక్. ఎక్కడ, ఏ ఊరు? ఒళగుందా. నువ్వు కూడా అక్కడ పోతున్నావా? ఆడతావా బన్నీ ఉత్సవంలో? ఆడతాం. ఓకే, సో వీళ్ళంతా కూడా బన్నీ ఉత్సవానికి వెళ్తున్నాము అంటే ప్రతి సంవత్సరం పోతూ ఉన్నామని చెప్పి కొంతమంది అంటే పిల్లలు, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా ఆ వయస్సుకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బన్నీ ఉత్సవ జైత్రయాత్రను తిలకించడానికి చాలామంది వస్తూ ఉంటారు. అక్కడ అర్ధరాత్రి కరాళ నృత్యం, ఏదైతే డ్యూటీల యొక్క శబ్దాలు, కర్రల శబ్దాలు ఇవన్నీ చూసి కూడా పులికించిపోతారు. అంటే అంగరంగ వైభవం జరిగే అంటే కుల మతాలకు అతీతంగా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ బన్నీ ఉత్సవంలో అంటే అనేక మంది హిందూ ముస్లింలు కూడా కలిసి చేసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడైతే ఒక పెద్ద ఆయన పోతున్నాడు. ఎక్కడికి పోతున్నారు మీరు? బన్నీ ఉత్సవాలు చూసే పోతున్నాం. వస్తుంటారా? ఎట్లా జరుగుతుంది? బాగా జరుగుతుంది. ఓకే, ఏ ఊరు మీది? అనంతపురం. ఓకే, అనంతపురం నుంచి వచ్చారు. ఓకే ఓకే, బన్నీ ఉత్సవం చూడడానికి వచ్చారు. వచ్చామండి. ఓకే, దసరా రోజు అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? వచ్చామండి. ఓకే ఓకే, ఇది అంటే బన్నీ ఉత్సవం తిలకించడానికి అంటే అనంతపూరు అంటే చాలా ప్రాంతాల నుంచి వస్తారు, సుదూర ప్రాంతాల నుంచి. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే నా పక్కనే. ఓకే, మాది ఇక్కడే పక్కన బిలేహలం. బన్నీ ఉత్సవానికి అవునా? ప్రతి సంవత్సరం వస్తుంటారా? అవునా, 10 సంవత్సరం వస్తా ఉంటాను. బాగా జరుగుతుంది. ఆడతారా అక్కడ మీరు? లేదునా, చూస్తాం అంతే. మీరు ఆడతారు? ఓకే, మా బ్రదర్ అంటే మీరు అంతా గుంపులుగా వస్తారా లేదా సింగిల్ పోతారా? గుంపులు అంటే మీకు ఇందాక పోలీసులు వచ్చి ఇంతకుముందు ఏమైనా చెప్పారా? మామ చెప్తారా? ప్రశాంతంగా చూసుకోండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆదోని నుంచి. ఓకే, బన్నీ ఉత్సవం చూడడానికి వచ్చారు. అవును. ఓకే, ప్రతి ఏడు వస్తుంటారా? వస్తున్నాం. అంటే దసరా రోజు కర్రల సమరం చూసేకి వస్తాం. ఓకే, సో ఈ కర్రల సమరం ప్రత్యేకించి ఈ దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనేక కార్యక్రమాలు జరిగినా కూడా ఈ కర్రల సమరం ఇక్కడ అంటే వైభవంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం మరి కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మళ్ళీ గంగావతి వస్తుంటారా? ఇద్దరు అక్కడే. ఓకే 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 ఓకే, అక్కడ నుంచి వచ్చాం, పొద్దున్నే వచ్చాము, దర్శించుకున్నారా? దర్శించాం. ఓకే, సో కర్ణాటక గంగావతి నుంచి కూడా వచ్చిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇలా అనేక మంది. అయితే ఈరోజు రాత్రి ఏదైతే ఇప్పుడు కొంత జనం వస్తున్న పరిస్థితి. రాత్రి ఏదైతే 10-11 గంటల లోపల లక్షలాది మంది అక్కడ కలుస్తూ అదేవిధంగా ఈ బన్నీ ఉత్సవాన్ని లేదా ఈ కర్రల ఒక నృత్యాన్ని ఏదైతే డ్యూటీలు కాగడాలు బట్టి ఈ జైత్రయాత్ర వస్తుంటే కళల విందుకుంటుందని చూసి ఆనందపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ మరి కొంతమంది పిల్లలు వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? బిలేహాల్ మాది ఇక్కడే. ఓకే ఓకే, స్వామిని చూడడానికి వచ్చారా? అరే చిన్నోడా, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే పోతున్నావా? దేవరగట్టుకే స్వామిని చూస్తావా? ఏం పేరు? హర్షవర్ధన్. ఎన్నో తరగతి? క్లాస్ క్లాస్? యూకేజీ. వెరీ గుడ్. నీ పేరు? గణేష్. నువ్వేం చదువుతున్నావు? 5th క్లాస్. ఉత్సవం చూస్తావా? ఓకే, యువకులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇలా అనేక రకాలుగా ఉత్సవాన్ని తిలకించడానికి వస్తుంటారు. ప్రస్తుతం మరి ఇక్కడ కొందరు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మాది ఆదోని మాది సొంత ఊరు. మేము ఇక్కడ జాతర చూద్దామని వచ్చాము. సాయంత్రం కర్రల సమరం జరుగుతుంది.
ఆ సమరాన్ని ఆపడానికి శాయశక్తుల డిపార్ట్మెంట్ అయితే ట్రై చేస్తుంది. కానీ 11 ఊర్ల జనాలు కలిసి ఇది కర్రల సమరం కాదు, మా మా సాంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీ ఇది. ఎంత డిపార్ట్మెంటు ఎంత ఫోర్సబుల్గా ట్రై చేస్తున్నా కానీ వాళ్ళు అయితే ఈ సమరం లేకుండా అయితే ఉత్సవం జరగదు. అలా జరిగితే అది ఉత్సవమే కాదు అనే భావనలో, ఇంకా ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా వాళ్ళు ఇదే భావనలో ఈ సమరాన్ని తిలకించడానికి తెలంగాణ నుంచి మా ఫ్రెండ్ ఒక వీడియోగ్రాఫర్ కూడా ఇప్పుడు వచ్చాడు. ఆయన మామూలుగా ఎడిటింగ్ చేస్తాడు, డాక్యుమెంటరీ తీస్తున్నాడు అనమాట. ఈ సమరాన్ని చూడడానికే వచ్చాడు మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి. ఆ అబ్బాయి కోసం ఎక్కడన్నా ఎట్లా ఐడియా లేదు అంటే ఆ అబ్బాయి కోసం ఇక్కడికి వచ్చాము. సాయంత్రం సమరంలో అయితే మేము ఉండదలుచుకోలేదు. అబ్బాయికి ఇక్కడిక్కడ ఈడ జరుగుతుంది అని తెలియజేసి చెప్పి వెళ్దాం అనుకున్నాం. ఆ పిల్లోడు డాక్యుమెంటరీ తీస్తాడంట. డాక్యుమెంటరీ ఇంకా ఇంత టెక్నాలజీ పెరుగుతున్న ఈ కర్రలతో సమరము అది ఇది ఏంటి అనే భావనలో. కానీ ఇక్కడ ప్రజలకు ఒకే నమ్మకము, ఎంత గాయాలు జరిగినా ఏం జరిగినా ఆ బండారం పూస్తే అది మనకు నయమైపోతుంది అనే భావనలో ఇంకా జనాలు ఉన్నారు. వీళ్ళకి ఒక రకంగా ఇది నమ్మకం ఉండొచ్చు, కానీ మద్యం సేవించి కొంతమంది ఈ సమరంలో ఎవరైనా పాత కక్షలు అవి ఇవి పెట్టుకున్న వాళ్ళు వస్తే లేని ఇబ్బందులు, వాళ్ళ కుటుంబాలు కోల్పోతారు. అందువలన ఇలాంటి సమరము దీన్ని ప్రోత్సహిస్తున్న ఆ ఆలయ కమిటీ వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఎందుకంటే ప్రతి మనిషికి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించి ఈ సమరంలో పాల్గొకూడదా, రాను దీనికి విముక్తి చేసుకోవాలా అనే భావన కలిగితే అప్పటి వరకు ఈ సాంప్రదాయం ఇట్లే కొనసాగుతూనే ఉంటుంది అంటారు. సమరం లేకుంటే మాళమల్లేశ్వరుని జాతరే ఉత్సవమే జరిగినట్లు కాదు అని భావనలో ఇంకా బతుకుతూనే ఉన్నారు ప్రజలు. అది ఏదైతే ఈ సమరం అయితే కర్రలతో లేదా అదేవిధంగా దివిటీలు కావడలు పట్టుకొని వస్తున్నారు. అయితే ప్రతి ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఆచార సాంప్రదాయంగా భక్తి శ్రద్ధతో చేసుకోవాలి. అంటే పొరపాటున తాగిన మైకంలో ఎవరైనా అల్లరి చేసి గొడవలు జరిగి అంటే గాయాలు అయితే బండారు పూస్తే బాగవుతుంది అని అంటున్నారు. అది నమ్మకమే కావచ్చు. కాకపోతే ఇలాంటి సంప్రదాయానికి స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే ఆటవిక చర్య కాకుండా ఆచార సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అంటే భక్తులు ఇలా చూడడానికి వస్తున్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.